అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మోకాళ్ళ నొప్పులకి హోమ్మేడ్ ఆయిల్ తయారీ విధానం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడు. అల్లపు రసం 200 గ్రాములు, నువ్వుల నూనె 200 గ్రాములు, కర్పూరం 20 గ్రాములు. మొదట ఒక పాత్రలో 200 గ్రాములు లేదా 200 ml అల్లపు రసాన్ని తీసుకోవాలి. అందులోనే ఒక 200 ml లేదా 200 గ్రాములు నువ్వుల నూనె కలిపేసేయాలన్నమాట. నువ్వుల నూనె తిల్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట. దీన్ని ఒక 200 మిల్లీలీటర్లు లేదా 200 గ్రాములు కలిపేసేయాలి. ఈ రెండు పదార్థాలను కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద, బాగా గుర్తుంచుకోండి, సన్న మంట మీద క్రమక్రమంగా మరిగేటట్లు చేసుకోవాలన్నమాట. ఆ విధంగా కొద్దిసేపు మరిగేసరికి అల్లపు రసంలో ఉన్నటువంటి ఆ నీటి శాతం అంతా తగ్గిపోయి అల్లపు రసంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఈ యొక్క నువ్వుల నూనెలోకి వచ్చేస్తాయి అన్నమాట. మనకు ఎలా తెలుస్తుందంటే, కొద్దిసేపటి తర్వాత ఔషధం తయారయ్యేటప్పుడే కొద్దిసేపటి తర్వాత మనకు నురుగు రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే మనం ఆ యొక్క ఔషధాన్ని వండేటప్పుడు నురుగు వస్తుందో అప్పుడు పాత్రను కిందికి దించేసేయాలన్నమాట. అంటే ఆ యొక్క ఔషధం రెడీ అయిపోయిందని చెప్పేసి, తయారైందని చెప్పేసి మనకి అర్థం. ఆ విధంగా తయారైనటువంటి ఆ ఔషధాన్ని కిందికి దించేసేసి అందులో 20 గ్రాములు కర్పూరాన్ని కొద్దిగా పొడిలాగా చేసేసి అందులో కలిపేసి మూత పెట్టేసేయాలన్నమాట. ఆ వేడికి కర్పూరం అంతా కరిగిపోతుంది అనమాట. ఒక అరగంట లేదా గంట సేపు లేదా చల్లారేదాకా ఆ పాత్రను అలా ఉంచేసేసి తర్వాత ఆ యొక్క ఔషధాన్ని, అంటే ఆ హోమ్మేడ్ ఆయిల్ని వడగట్టుకొని ఒక సీసాలో నిలువ ఉంచుకొని రోజు సమస్య తీవ్రతను బట్టి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వాడుకుంటున్నారనమాట. సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు తగినంత ఈ యొక్క ఆయిల్ను తీసుకొని ఆ మోకాళ్ళ భాగంలో తగినంత అప్లై చేసేసి సున్నితంగా మర్దన చేయాలి. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి మర్దన చేసినా సరిపోతుందన్నమాట. లేదంటే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కొద్ది రోజుల పాటు ఉదయం సాయంత్రం మర్దన చేస్తూ సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి మర్దన చేసినా సరిపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని మనం పైపూత మందిగా వాడుకుంటున్నాం కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఔషధం తయారు చేసుకోవడం సులువు. మనకు కావాల్సినటువంటి ఔషధానికి సంబంధించినటువంటి పదార్థాలన్నీ ఈజీగా దొరుకుతాయి. అట్లే ఈజీగా వాడుకోవచ్చు, చక్కటి లబ్ధి కూడా పొందవచ్చు. ఈ రోజుల్లో మరి ప్రతి కుటుంబంలో కూడా ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి క్షేమదాయకంగా ఉంటుంది, ఖర్చు తక్కువ, ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే చాలామంది కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. అట్లే మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ అల్లంలో ఉన్నటువంటి ఈ జింజిరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా నువ్వుల నూనెలో ఉన్నటువంటి ఈ లిగ్నాన్స్ అనేటువంటి ఇలాంటి రసాయన పదార్థాలు, అట్లే కర్పూరంలో ఉన్నటువంటి ఈ క్యాంఫరాల్ అనేటువంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా మోకాళ్ళ భాగంలో నొప్పిని తగ్గించేందుకు చాలా చక్కగా ఉపకరిస్తాయి. అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలం పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు.